హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఒక 3 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి. ఓన్లీ లేడీస్ వరకు మాత్రమే. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం చూసాము, బడ్జెట్ ఎంతైంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఈ ట్రిప్లో నేను, మా అత్తగారు, మా ఇద్దరు పిల్లలతో మేమైతే వెళ్తున్నాము. నేను ముందుగానే ట్రైన్స్కి రిజర్వేషన్ చేయించానండి. ఆ ట్రైన్లో అయితే వైజాగ్ వెళ్తున్నాము. పండగ సందర్భంగా కనకదుర్గమ్మ టెంపుల్ని చాలా అందంగా అలంకరించారండి. తెల్లవారుజామున 4:30 కల్లా మేము వైజాగ్ చేరుకున్నాము. అక్కడి నుంచి నేనైతే కనుక హోటల్ చూడటానికి అయితే వచ్చామండి. ఈ హోటల్లోనే మేము దిగాము. ఇదైతే ముందుగా నేను బుక్ చేసుకోలేదు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళని అడిగి ఏ హోటల్ అయితే బాగుంటుందో చూసుకొని నేను రూమ్స్ కూడా చెక్ చేసుకొని నేను ఈ హోటల్ అయితే తీసుకున్నానండి. రెస్టారెంట్ కూడా ఉంది ఈ హోటల్కి. రూమ్స్ అయితే కనుక చాలా బాగున్నవి. ఇతను నాకు చెప్పడం ప్రైస్ అయితే ఒక ప్రైస్ చెప్పాడు. నేను అతనితో అయితే బార్గెయిన్ చేశాను. నేను ఎంతగా మాట్లాడాను ఏంటనేది మీకు ఈ వీడియో ఎండ్లో అయితే మీకు చెప్తానండి. లేడీస్ ఒక్కరమే వెళ్తున్నామని భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మనం ఏటికవి మనం ముందుగానే బుక్ చేసుకుంటే కనుక మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది మా రూమ్ అండి. ఈ రూమ్లో మేము స్టే చేసాము. మేము స్నానాలు అవి చేసుకున్న తర్వాత కారు మాట్లాడుకున్నానండి. ఈ కార్ను కూడా నేను రైల్వే స్టేషన్లోనే మాట్లాడాను. ఆయన కూడా నాకు చాలా ఎక్కువ చెప్పారు ప్రైస్. నేను అతనితో కూడా బార్గెయిన్ చేసి ఎంతగా మాట్లాడానో చెప్తాను. మేమైతే ముందుగా డే 1 టూర్ని వైజాగ్కి ప్లాన్ చేసుకున్నామండి. మొదటిగా మేమైతే సింహాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ సింహాచలం బస్ స్టాండ్ అండి ఇది. పండగ సందర్భంగా సింహాచలం టెంపుల్ అయితే చాలా అందంగా అలంకరించారు. ఇవన్నీ పూలండి. ఇక్కడ రాశారు సంక్రాంతి శుభాకాంక్షలు అని. కానీ ఇక్కడ నాకు ఒకటి మ్యాన్ప్లేట్ చేస్తున్నారండి అక్కడ ఉన్న వాళ్ళు. 300 టికెట్స్ తీసుకొని వెళ్ళండి, త్వరగా దర్శనం అయిపోతుంది, ఫ్రీ అయితే ఖాళీ లేదు, గంటలు పడుతుందని చెప్పారండి. కానీ నిజానికి జరిగింది ఏంటంటే ఫ్రీ క్యూ లైన్లోనే ఎవ్వరు లేరంటండి. నేనైతే వెళ్ళలేదు. మా అత్తగారు మా పెద్ద పాప వెళ్ళారు. వెళ్ళి వితిన్ 10 మినిట్స్లో దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసారండి. మేము అదే అనుకున్నాము, గుళ్ళల్లో కూడా ఇలా చేస్తున్నారా అనేసి. ఈలోపు నేను మా చిన్న పాప కలిసి ప్రసాదాలు అయితే తీసుకున్నామండి. లడ్డు పులిహోర అయితే తీసుకున్నాము. దీని తర్వాత నుంచి మా కార్ అయితే కైలాసగిరికి బయలుదేరింది. ఈ బయలుదేరే ముందు మేమైతే టిఫిన్ చేసామండి. ఆశ్చర్యం ఏంటంటే పండగ సందర్భంగా రెస్టారెంట్స్ ఏమీ లేవు. ఒక బండి ఉంటే కనుక డ్రైవర్ అక్కడ ఆపాడండి. ఇంకా అక్కడే మేమైతే టిఫిన్లు అయితే తినేసాము. సెకండ్ ప్లేస్గా మమ్మల్ని డ్రైవర్ గారు కైలాసగిరికి అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి కారుకి మాత్రమే కట్టాలండి, 50 రూపీస్. కారుకి అయితే కట్టాము. మనకైతే టికెట్స్ ఎంట్రీ టికెట్ అయితే ఏమి లేవు. మేము రీచ్ అయ్యేసరికి కైలాసగిరికి అరౌండ్ 11 అయింది. అప్పుడే టాయ్ ట్రైన్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉందండి. మేమైతే ఫస్ట్ దానిలోనే టాయ్ ట్రైన్ అయితే ఎక్కేద్దాం అనుకున్నాము. ట్రైన్ అయితే పెట్టాడు కానీ టికెట్ కౌంటర్లు అయితే లేరండి ఎవరు కూడా. ఇంకా వెయిట్ చేసాము, ఎవరైనా వస్తారేమో టికెట్స్ తీసుకుందామని చెప్పి. 11 అయినా రాలేదు, 11:15 అయినా రాలేదు. సరే అయితే కొంతసేపు పిల్లలు ఇక్కడ ట్రైన్ ముందు ఫోటోలు తీసుకొని తర్వాత నేను చెప్పాను, మీరు ట్రైన్లోకి వెళ్ళి కూర్చోండమ్మా, తర్వాత నేను వెనక టికెట్స్ తీసుకొస్తానని చెప్పాను. అలాగే పాప వాళ్ళు వెళ్ళి ట్రైన్లో ఫస్ట్ కూర్చున్నారు. ఇది టికెట్ కౌంటర్ అండి. ప్రైస్ అయితే బాగానే ఉంది, కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. ఇక్కడైతే 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయండి. ఒకటేమో నార్మల్ కోచ్, రెండేమో ఏసీ కోచ్. నార్మల్ దానికి వచ్చి అడల్ట్ పెద్దవాళ్ళకి వచ్చేసేమో 120 అండి. ఏసీ వచ్చేసి 170 రూపాయలు. పిల్లలకి ఏసీ వచ్చేమో 120 రూపాయలు, నార్మల్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఇదంతా ట్రైన్ మొత్తం 3 కోచ్లు ఉన్నాయండి. 1, 2 ఏమో నార్మల్ ఇవి, మూడోది వచ్చేసి ఇది ఏసీ కోచ్ అనమాట. దీనిలో కొంచెం సీట్లు తక్కువగా ఉన్నాయి. సీటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది మొదటి రెండింటితో కనుక పోలిస్తే కనుక.
సరే ఎందుకులే అని మేమైతే నార్మల్‌దే తీసుకున్నాము. ఇది టికెట్ ప్రైస్ అండి. ఒక్కొక్కళ్ళకి రూ. 120 చార్జ్ చేశారు. ఇంకా ట్రైన్ అయితే మెల్లగా స్టార్ట్ అయిందండి. ఒక దగ్గర దగ్గర 20 మినిట్స్ పట్టింది ఒక రౌండ్ ఏసి రావడానికి. ట్రైన్ చాలా మెల్లగా వెళ్తుంది. నేనే కొంచెం స్పీడ్ పెట్టాను. కానీ వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. ఆ కొండ మీద నుంచి సముద్రాన్ని, ఆ కొండల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వాతావరణ రాడార్ స్టేషన్ అండి. అది కైలాసగిరి దగ్గరే ఉంది. అలాగే ఇక్కడ జిప్ లైనర్ కూడా ఉందండి. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. ఇదొకటైతే చాలా బాగుంది. చాలామంది ఇంట్రెస్ట్‌గా చేస్తూ ఉన్నారు. మేమైతే వాటి దగ్గరికి వెళ్ళలేదు. ప్రైస్ ఎంతో నాకైతే ఐడియా లేదు. ఇలా ట్రైన్ అయితే గనక ఒక రౌండ్ చుట్టి వచ్చిందండి. దానికి గాను సుమారుగా 20 మినిట్స్ అయితే తీసుకుంది. నేను కార్ అతనికి చెప్పానండి. మేము వచ్చేటప్పుడు రోప్‌వేలో వస్తాము. మీరు కిందకెళ్ళిపోండి. అక్కడ వెయిట్ చేయండి అని చెప్పాను. ఆయన ఏమన్నారంటే, అమ్మ మీకు అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి అని చెప్పారు. మేము ఫోన్ చేసాం గానీ పైన సిగ్నల్స్ లేవండి. సరే పిల్లల్ని కూడా నేను పంపించాను. అతను ఉంటానేమో చెప్పి రండమ్మా కిందకొచ్చేయమని చెప్తే, ఎక్కడైతే పార్కింగ్ చేశాడో అక్కడ కార్ లేదంట. సరే అమ్మ వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి మేమైతే రోప్‌వేలో కిందకెళ్ళామండి. ఇది చూసారా ట్రైను ఎంత స్లోగా వెళ్తుందో చూసారా? దీని స్పీడ్ యాక్చువల్ స్పీడ్ అయితే ఇది. 3 బోగీలు తీసుకొని వెళ్తుంది. ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది వ్యూస్ చూసుకుంటూ. ఈ సముద్ర మట్టానికి ఇంత ఎత్తులో వ్యూస్ అయితే మాత్రం మంచి గాలితో చాలా బాగుందండి. ఇవి రోప్‌వేస్. ఇది టికెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చేసి పర్ హెడ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. కొంతమంది కొండ మీదకి రావాలంటే బస్ కానీ, ఆటో కానీ, కార్ కానీ కావాలి. నడిచైతే రాలేరు. కాబట్టి వాళ్ళు అప్ అండ్ డౌన్ కూడా కిందనే బుక్ చేసుకుంటున్నారు. పర్ హెడ్ 150. మేమైతే వచ్చేటప్పుడు కార్లో వచ్చాము. వెళ్ళేటప్పుడు రోప్‌వేలో వెళ్తున్నాము. మాకు పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇంకా మేము కిందకి వెళ్ళిపోతున్నాము. డ్రైవర్ని కింద ఉండమన్నాం కదా, వెళ్ళిపోయి ఉంటాడులే అనుకున్నాము. కానీ ఇక్కడే మేము ఒకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేసామండి. అదేంటో నేను చెప్తాను. ఈ రోప్‌వే నుంచి చూసారా వ్యూస్ అయితే ఎంత బాగున్నాయనండి. సముద్రంలో చాలా పడవలు ఆగున్నాయండి. దూరం నుంచి అయితే సరిగ్గా కనిపించట్లేదు. కొంచెం ఫాగీగా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎదురు బొదురు వస్తూ రోప్‌వే అయితే చాలా బాగుందండి. ఇంకా టైం అయిపోతుంది. రోప్‌వేని మనకి 1 కల్లా స్టాప్ చేస్తారు. 1 నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ అండి. ఆ టైంలో అయితే కనుక ఇది అలో లేదు. సో వెళ్ళేవాళ్ళు ఈ టైమింగ్స్ మాత్రం చూసుకోండి. పైనుంచి అయితే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది కానీ కింద అయితే క్రౌడ్ టూ మచ్ ఉన్నారండి. నేను అదే చెప్పాను కదా, అప్ అండ్ డౌన్ రావాలంటే కింద నుంచే రావాలి. అందుకని కింద క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. కింద వరకు ఉన్నారు మోస్ట్లీ. పైనుంచి కింద వరకు కూడా నిలబడే ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇంకా మేమైతే కనుక ఫైనల్గా దిగేసి కిందకైతే వచ్చామండి. ఇక్కడి నుంచి కొన్ని మెట్లు దిక్కుంటూ మన కిందకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే అక్కడ ఆ కార్ ఆయన రాలేదండి. దగ్గర సుమారుగా 1.5 సేపు మేము వెయిట్ చేసామండి. వెయిట్ చేసిన తర్వాత ఎప్పటికో 2 గంటలకో ఎప్పటికో వచ్చాడు. నాకు సిగ్నల్స్ లేవండి, నాకు అందలేదు అని ఏదో చెప్పాడు. నేనైతే చాలా కోపంగా ఉన్నాను ఆయన మీద. అయితే కొంచెం గట్టిగానే మాట్లాడాను. పిల్లలు లంచ్ టైం అయిపోతుంది. ఇది జూ అండి. ఇక భోజనానికైతే మమ్మల్ని జూ పక్కన ఉన్నటువంటి ఒక హోటల్కి అయితే తీసుకెళ్లారు. ఇది గుంటూరు వాళ్ళ హోటల్ అంటండి, శ్రీ బాలాజీ హోటల్. వింటేజ్ స్టైల్లో అయితే చాలా బాగుంది. ఇంకా ఆయనే గబగబా ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి, హోటల్ అయితే నిజానికి చాలా రష్గా ఉంది. పండగ సందర్భంగా ఎక్కడ కూడా రెస్టారెంట్లు లేవండి, ఓపెన్ చేయలేదు. ఉన్న వాటిలోనే సర్దుకోవాల్సి వస్తుంది. ఇది వింటేజ్ స్టైల్లో ఉందండి. పాతకాలపు ఏమంటారు తాటి చేపలతో, అలాగే తాటి చెట్టులతో, బొత్తలతో వేశారండి. చూడటానికైతే చిన్నగా ఉన్న నీట్గా ఉంది, బాగుంది. ఇంకా డ్రైవర్ అయితే గబగబా
ఒక టేబుల్ అయితే ఖాళీ చేయించి మాకైతే చేయించి ఇచ్చాడు. ఖాళీ చేయించి మాకన్నా వెనకొచ్చిన వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు, కానీ అంటే వీళ్ళకి పరిచయాలు ఉంటాయి కదా హోటల్ వాళ్ళతో, అలాగా మాకైతే ముందు సీటింగ్ అరేంజ్ చేశారండి. భోజనం కూడా గంటలు గంటలుగా వస్తుందండి అక్కడ. కానీ మాకైతే మేము కూర్చున్నటువంటి 5 నిమిషాలకే మాకు భోజనాన్ని తెప్పించాడు డ్రైవర్ గారు. నేను కోపంగా ఉన్నాను చాలా. ఆయనైతే బాగా తిట్టలేకపోయాను, కానీ కోపంగా అయితే అరిచాను. ఇంకా మాకైతే మీల్స్ తీసుకొచ్చారు. పిల్లలైతే కనుక మొగలాయ్ బిర్యానీ ఆర్డర్ చేశారండి. వాళ్ళకి కొంచెం లేట్గా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. అదే చెప్పాడు ఆయన, గుంటూరు వాళ్ళండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ అని చెప్పాడు. అన్నట్టుగానే టేస్ట్ అయితే బాగుంది. ఇక నేనే సూపు, పెరుగు చట్నీలు తెచ్చుకున్నానండి, ఎందుకంటే క్రౌడ్ అలా ఉంది. పిల్లలైతే ఫైనల్గా బిర్యానీ తినేశారు. లంచ్ అయిపోయిన తర్వాత మేము బాలాజీ టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇది బాలాజీ టెంపుల్ మెట్ల మార్గం అండి, అది కనిపించేది. మన కార్ అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది. కార్కి అయితే మనం ఇక్కడ 30 రూపీస్ పే చేయాలి. సింహాచలంలో కూడా 30 రూపీస్ పే చేశానండి కార్కి. ఇవి మనమే పెట్టుకోవాలి, డ్రైవర్లు అయితే కట్టరు. మనం ఎవరైతే మాట్లాడుకున్నామో మనమే పే చేయాలన్నమాట. అక్కడ ఒక 30ను ఇక్కడ ఒక 30 కట్టాను. ఫైనల్గా కార్ అయితే కనుక పైకి వచ్చేసిందండి. మేము జస్ట్ దిగి మెట్లెక్కి పైకి వచ్చాము. ఇదే బాలాజీ టెంపుల్ అండి. ఇది కూడా రాత్రి 8 వరకు ఓపెన్ చేసే ఉంటుంది అనుకుంటా. రిషికొండకి ఆపోజిట్లో ఉందండి ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ రకరకాల పూలతో చక్కగా అలంకరించారండి ఈ బాలాజీ టెంపుల్ని. ఎదురుగానేమో రిషికొండ, ఆ రిషికొండ పక్కనే మన జగన్ గారు కట్టుకున్న ప్యాలెస్ కూడా కనిపిస్తుందండి. నేను దగ్గరగా తీసాను చూడండి. 4 లైన్స్ రోడ్లు కూడా ఉన్నాయి. భవనం కూడా చాలా పెద్దగా ఉందండి. రిషికొండ అయితే చెక్కేశారు, నీట్గా చెక్కేసి అక్కడ ఏదో లాగా పెట్టారు. ఇది బాలాజీ టెంపుల్ అండి ఎంట్రన్స్. మేమైతే వెళ్ళలేదు, మా అత్తగారు వెళ్ళారు. పిల్లలైతే నాన్ వెజ్ తిన్నారు కదా, వాళ్ళైతే వెళ్ళలేదు. ఇది బాలాజీ స్వామివారి సేవా సంబంధించినటువంటి వివరాలు, వాటి టికెట్ ప్రైసెస్ కూడా ఇక్కడ బోర్డు మీద రాశారు. ఇది కూడా నేను ఒక వీడియో తీశాను. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం అయితే ఉందండి. ఇది చూడటానికి కూడా చాలా బాగుంది. 3 స్టెప్పులతో చాలా అందంగా ఉంది. వాళ్ళైతే ఫోటోలు అలౌ చేయట్లేదండి. ఇక్కడ ఆవిడ కూర్చున్నారు, ఆవిడ ఫొటోస్ అయితే అలౌ చేయట్లేదు, ఫోటోలు తీయొద్దు అంటున్నారు. ఇంకా నేనే తీశాను. ఈ గుడి చుట్టూ వ్యూ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి. ఓ పక్క సముద్రం, ఒక పక్క పచ్చని కొండలు, మనసంతా కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి. చల్లటి గాలి. ఒక పక్కనే కాకుండా గుడి చుట్టుపక్కల కూడా వ్యూస్ ఉన్నాయండి. గుడి అయితే రీసెంట్గానే కట్టారంట. రీసెంట్గా అంటే మరీ రీసెంట్ ఏం కాదు, 1 year 2 years బ్యాక్ ఏమో. ఇది చూడండి, దగ్గరగా తీశాను. సముద్రం పక్కనే నామాలు చాలా అందంగా ఉన్నాయి. ఇది పార్కింగ్ ఏరియా. గుడి కూడా కిందేమో నార్మల్గా ఉంది, పైన వచ్చేసేమో గోల్డెన్ లాగా చేశారండి. చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే కనుక. ఏ వ్యూ చూసినా వ్యూ పరంగా ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతూ ఉన్నారు. మేము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత రిషికొండ బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి. రిషికొండ బీచ్ అయితే చాలా కోలాహలంగా ఉంది. పండగ కదా, బీచ్లో కూడా గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు చాలామంది. వాటర్ నీట్గా ఉండే బీచ్ల్లో వైజాగ్ బీచ్ కూడా ఒకటండి. మన వాటర్లో కనుక మన కాళ్ళు పెడితే మన కాళ్ళు చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే కొంచెం డేంజరస్ కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఎక్కువగా ఉంటాయండి. ఒకళ్ళు మనం పడిపోయినా సరే రాళ్ళ మీద పడతాము. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి రిషికొండలో మాత్రం. కానీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఏదైనా సరే అండి, నేచర్ అన్నాక నేచరేనండి. ఆ నేచర్ని చూస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేము. ఇక్కడ పిల్లలు మేము కాసేపు వాటర్లో అయితే ఆడుకున్నామండి. ఆ వాటర్ నీటిలో అయితే కొంతసేపు గడిపాము. దాని తర్వాత ఇలా మేము ముగ్గురు కాళ్ళతో ఒక షాట్ అయితే తీసింది మా పెద్ద పాప.
ఇది స్లో మోషన్లో వీడియో తీసుకుందండి. సముద్రం చూడండి, అబ్బా ఎంత బాగుందో కదండి. ఆ ఫీల్ నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్పగలమండి. చాలా అయితే చాలా బాగుంది. ఈ బీచ్లో కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే కనుక ఉన్నాయండి. ఈ బీచ్ చుట్టూ కూడా షాపులు అయితే ఉన్నాయి. కొన్ని షాపులు, గవ్వలు, రకరకాల తినే వస్తువులు, బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవి చూసినాక మేము వైఎస్ఆర్ వ్యూ పాయింట్కి అయితే వచ్చి ఫొటోస్ తీసుకున్నాము. దాని తర్వాత తెన్నేటి పార్క్ అయితే వచ్చామండి మేము. ఈ తెన్నేటి పార్క్ కూడా వైజాగ్లో ఉన్నటువంటి పార్కుల్లో ఒక పార్కు, అందమైన పార్క్ అండి. ఇది కూడా వ్యూ సముద్ర వ్యూకి ఉంటుంది. ఇక్కడ పిల్లలు కాస్త స్నాక్స్ తినేసారండి. తినేసి మేమైతే కొంచెం పార్క్ చూడటానికి అయితే వెళ్ళాము. మొన్న ఈ మధ్యన ఒకటి కొట్టుకొచ్చింది షిప్ అని న్యూస్లో విన్నాం కదా, అదే ఇదండి. నేను చూసి ఆశ్చర్యపోయానండి. ఇది చాలా పెద్దగా ఉంది అసలు. ఎలా కొట్టుకొచ్చిందా అనేసి అనుకున్నాను. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా అయితే ఈ తెన్నేటి పార్క్లో పెట్టారండి. చాలామంది ఇక్కడ ఫోటోలు, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. చూడండి మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తూ ఉన్నారో. ఇదంతా తెన్నేటి పార్క్ నుంచి వ్యూ అండి. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మేమైతే కిందకి దిగలేదు, పైనుంచే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ బీచ్ పొడవున అందంగా కొబ్బరి చెట్లను అయితే ఇక్కడ పెట్టారండి. అవి సహజంగా మొలిసినవి కాదు, వేరే చోట తీసుకొచ్చి ఇక్కడ క్రెయిన్ సహాయంతో అయితే పెట్టారంట. అది గాలికి పడిపోయినప్పుడు మళ్ళీ లేచి నిలబెడతారంట చెప్పారు. కానీ చూడటానికి అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూడండి గాలిపటాలు అయితే బీచ్ రోడ్ మొత్తం ఎగరేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అయితే మేము సబ్మెరీన్ దగ్గరికి వెళ్ళాలండి. కానీ పిల్లలైతే కనుక మార్నింగ్ అలసిపోయారు కదా, వద్దమ్మా రూమ్కి వెళ్ళిపోదాం అనేసి అన్నారు. సరే అని చెప్పి నేను రూమ్కి పోనిచ్చమని చెప్పాను. ఇంకా కార్లో నుంచి వీడియో అయితే తీసుకున్నామండి మేము. పార్కు, ఇది సబ్మెరీన్ పార్కు, ఇవన్నీ కూడా కార్లో నుంచే వీడియో అయితే తీసాము. ఇది ఆర్కే బీచ్ అండి. ఆర్కే బీచ్లో రకరకాల పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉన్నాయి. మీరు దూరంగా చూస్తే సముద్రంలో ఒక ఓడ కూడా ఉందండి, లైట్గా ఫాగీగా ఉంది. ఇదైతే చాలా బాగుంది. ఇంకా మేమైతే దిగలేదు, డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసాము. వచ్చే దారిలోనే ఆర్కే బీచ్కి ఆపోజిట్లోనే మనకి నోవాటెల్ హోటల్ అయితే ఉందండి. చాలా పెద్ద హోటల్, 5 స్టార్ హోటల్. చాలా అయితే చాలా బాగుంది. దీని నుంచి మేమైతే రూమ్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ ఇది మేము ఉన్నటువంటి హోటల్ రూమ్ స్ట్రీట్. డిన్నర్కి అయితే పిల్లలు చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారండి, మేమైతే టిఫిన్ తీసుకున్నాము. నేను పొద్దున రూమ్కి అయితే 1800 పే చేశానండి. కార్కి అయితే కనుక 26 కట్టాను. వాళ్ళు 4-5 చెప్పారు అలాగా. నేను 2600 అయితే ఇచ్చాను. ఇంకా నాకు ఎక్స్ట్రా 400-500 అయితే పడినాయండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.